హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు పానీపూరి అంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు కదా. అలా అందరూ ఇష్టంగా తినే పానీపూరి ఈజీగా అలాగే పూరిలోకి కావాల్సిన పానీని అలాగే స్టఫ్ని ఎలా రెడీ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా చేసిన పానీపూరి చాలా బాగుంటుందండి. ఇలా పానీపూరి చేయడానికి నేను ఇలా 1/2 కేజీ చోలేని తీసుకున్నానండి. మనము పానీపూరి బఠానీతోనే కాకుండా ఇలా చోలేతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చోలేని 4 అవర్స్ నానబెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా 4 అవర్స్ నానబెట్టడం వలన మనకు ఈజీగా కుక్ అయిపోతుంది. ఇలా 4 అవర్స్ నానిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇలా కుక్కర్లో కుక్ చేసేటప్పుడే మనం మసాలాలు వేసుకుంటే ఈజీగా కుక్ అవుతుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఇలా అన్నీ వేసి 1/2 కేజీ వరకు పొటాటోస్ని కూడా తీసుకొని వేసుకుంటే మనకు పానీపూరిలోకి కావాల్సిన స్టఫ్ ఈజీగా రెడీ అయిపోతుందండి. మనకు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా పొటాటోస్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా ఏమి కాదండి, ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తాం కదా, ఈజీగా కుక్ అయిపోతుంది. ఆలు కూడా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా బాగా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకు ఈజీగా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత పూరిలోకి కావాల్సిన పానీ ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ఇలా మిక్సీ జార్లోకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 బౌల్ వరకు కొత్తిమీరను తీసుకోండి. అలాగే 1 బౌల్ పుదీనాని కూడా తీసుకోండి. చూసారు కదండి, 1 బౌల్ కొత్తిమీర, 1 బౌల్ పుదీనా, 5-6 వరకు పచ్చిమిర్చి, 2 వెల్లిపాయలు, 1 ఇంచ్ అల్లంని కూడా తీసుకొని మిక్సీ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్. ఇలా బ్లాక్ సాల్ట్ వేయడం వలన మనకు పానీపూరి వాటర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసేటప్పుడు చాలా స్మూత్గా చేయాలండి. మనకు కొత్తిమీర పుదీనా మొత్తం సాఫ్ట్గా మిక్సీ అయ్యే వరకు అండి. నేను ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు మిక్సీ చేసుకున్నాను. ఇలా సాఫ్ట్గా మిక్సీ చేసిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని 2 గ్లాసెస్ వరకు చల్లని వాటర్ని వేసుకోవాలండి. మనకు పూరీలోకి కావలసిన పప్పు వేడిగా ఇలా వాటర్ చల్లగా ఉంటే పానీపూరి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసేసి టేస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీరని, కొంచెం ఆనియన్ని కూడా వేసుకుంటే ఆ తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్న పప్పుని మెత్తగా రుబ్బుకుందాం. చూసారు కదా, ఇలా కుక్కర్ మూత తీసి నేను స్మాషర్తో ఇలా కొంచెం ఎక్కువగా రుబ్బుకోవద్దండి, ఇలా పప్పు ఉండేలాగా రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా రుబ్బుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి. మనకి ఇలా మరీ మెత్తగా స్మాష్ చేసుకోవద్దండి. కొంచెం పప్పు కనిపించేలాగా ఉంటే మనకు తినేటప్పుడు పప్పు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా బౌల్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీరని, ఆనియన్స్ని కూడా వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే స్టఫ్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బఠానీతోనే కాకుండా ఇలా చోలేతో కూడా చేస్తే పానీపూరి చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మనకు టేస్టీగా ఉండే వాటర్, పూరిలోకి కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పప్పుని, వాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పానీపూరీస్ ఎలా ఫ్రై చేసుకుందామో చూద్దాం. చూసారు కదండి, ఇప్పుడు పానీపూరి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఇలా పానీపూరి ఫ్రై చేసుకోవడానికి, మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువనే కావాలి కదండి, అందుకే నేను ఎక్కువే తీసుకున్నాను. చూసారు కదండి, ఇలా మనకు మార్కెట్లో పానీపూరీస్ దొరుకుతాయండి. రెడీ టు ఫ్రై పానీపూరీస్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసామంటే ఈజీగా డీప్ ఫ్రై అయిపోతుంది. చూసారు కదండి, ఆయిల్ కొంచెం వేడెక్కాక వేసామంటే పూరీస్ ఇలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండి, మనకు చూస్తుంటేనే తెలుస్తుంది ఈజీగా ఫ్రై అయిపోయాయని. ఇలా వేసిన పూరీస్ని మనం ఎప్పుడు కానీ పానీపూరి వేసినప్పుడు ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేయాలండి. ఇలా ఆయిల్లో వేసేసి మనం గరిటెతో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఒక సైడ్ కాలిపోతుంది, మరొక సైడ్ కాలదండి. అందుకే ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఈజీగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన పానీపూరిని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా అన్నీ రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా పానీపూరిలోకి స్టఫ్ని అలాగే పానీని ఇలా రెడీ చేసుకొని పానీపూరి తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, టేస్టీగా ఉండే పానీపూరి అలాగే వాటర్, పప్పు ఈజీగా రెడీ చేసుకున్నాం కదా. ఇలా రెడీ అయిన పానీపూరిని ఒక పూరి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు స్టఫ్ని పెట్టుకొని అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా పానీస్లో తిన్నామంటే టేస్టీగా ఉండే పానీపూరి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మనకు చూస్తుంటేనే తెలుస్తుంది చాలా బాగా వచ్చిందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.